ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఇలాంటప్పుడు కాస్త జ్ఞానం కలిగిన వారికి ప్రశ్న కలగవచ్చు. అంటే మీ భాష యేసు ప్రభువే దేవుడు అని చెప్తారా, ఇంకెవరు దేవుడి కారని చెప్తారంటే బల్లగుద్ది చెప్తా, స్పష్టంగా బల్లగుద్ది చెప్తా, సందేహం లేకుండా. ఇంకా మరో ప్రశ్న రావచ్చు, క్రైస్తవ్యం యేసు ప్రభు వారు 2025 సంవత్సరాలు 24 సంవత్సరాల వయసే కదా, మా మతం ఎప్పటి నుంచో ఉంది అని మీరు ప్రశ్నించవచ్చు. దానికి సమాధానం చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి దయచేసి. అసలు దేవునికి వయసు నిర్ణయించేవాడు ఎంత జ్ఞానండి? అసలు అదెంత జ్ఞానం? దేవుని గురించి సహజ జ్ఞానం ఏంటంటే దేవుడు అనంతుడు, సర్వాంతర్యామి, స్వయంభవుడు, ఇందుగలడు అందులేడని సందేహం వలదు, అందంతటా వ్యాపించున్నవాడు, తనకు తానుగా గడిచిన నిత్యత్వము నుంచి గడబో నిత్యత్వం వరకు తానే ఉన్నవాడును అనువాడునైన దేవునికి ఈ అల్ప మనుష్యుడు గడ్డి పువ్వు లాంటి, నీటి బుడగ లాంటి, అలా నీడ జరిగిపోతున్నటువంటి నీడతో పోల్చబడిన ఒక పాత్రలో నీళ్లు భూమి మీద ఒలికిస్తే ఎట్ట తిరిగి అంతే పరిధిలో ఆ పాత్రలకు ఎత్తలేమో అలాంటి జీవితం పోలిని మనుషుడు దేవునికి కాలాన్ని వయసు నిర్ణయించడం అనేది అది వెర్రితనమన్నారని నేను ఖచ్చితంగా అంటాను. యేసు ప్రభు వారు నిన్న మొన్నటి దేవుడు కాడండి. ఎడ చెప్పమంటారా? తాను దేవుడై ఉండి నరులను రక్షించడానికి నరవతారిగా యేసుక్రీస్తుని పేరున భూలోకానికి వచ్చేడు తప్ప, యేసు ప్రభు వారి నరవతారానికి ముందు కూడా ఆయన దేవుడై ఉన్నాడు. పరలోకము నుంచి దిగొచ్చింది ఆయనే, పరలోకానికి ఎక్కిపోయింది ఆయనే, మరలా తిరిగి రానయ్యందు కూడా ఆయనేనని ప్రభు పేట మీకు తెలియచేస్తాను. దీనికి ఒక జ్ఞానమైన ప్రశ్న మిమ్మల్ని వేస్తాను. మీ పిల్లలు కొత్తగా పెళ్ళయి 4-5 సంవత్సరాల క్రితమో, పిల్లలకి 5-6 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఈడొచ్చిన వాళ్ళు ఈ సంవత్సరం మా అమ్మాయిని మా అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేయాలి, అంగన్వాడీ చేస్తారు, ఆడ చేస్తారు, కుతూహల పడతాం. రెడీ అవుతున్నారా? ఉన్నారు అలాంటి వాళ్ళు? ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ చేయడానికి కనీసం 3, 4, 5 సంవత్సరాల వయసు వస్తేనేగా జాయిన్ చేసేది. స్కూల్లో జాయిన్ చేసినప్పటి నుంచి వయసు లెక్కేస్తారా? పుట్టిన దగ్గర నుంచి వయసు లెక్కేస్తారా? చెప్పరేందమ్మా? మీకు పెళ్లి చేసిన దగ్గర నుంచి వయసు లెక్కేశారు మీ అమ్మ మీ నాన్న. పెళ్లికి ముందు వయసు ఉందా లేదా? పెళ్లికి ముందు వయసు ఉందిగా. పెళ్లికి పలానా వయసు అన్నప్పుడు, వయసు వచ్చినప్పుడు పెళ్లి చేశారు. మరి పెళ్ళప్పటి నుంచే వయసు లెక్కెత్తది జ్ఞానం అనాలా అజ్ఞానం అనాలా? ఖచ్చితంగా అజ్ఞానం అనాలి. అది మతాంధకారం, కులాంధకారం, పితృల పారంపర్యాచ అంధకారం, మానవ అభిప్రాయం. అది మానవ అభిప్రాయం. వినండి, ఒక పోలీస్ ఉద్యోగం వచ్చింది అనుకోండి, టీచర్ ఉద్యోగం వచ్చింది, కలెక్టర్ ఉద్యోగం వచ్చింది, యేసునామన ఈ రాత్రి వాక్యమని యేసు ప్రభువుని అంగీకరిస్తున్న మీ జీవితాల్లో మీ బిడ్డలు రానున్న దినాల్లో ప్రపంచ స్థాయిలో గొప్ప గొప్ప స్థాయిలో ఉందురుగాక. అట్టి విధంగా దేవుడు దీవించునుగాక. జీసస్ నేమ్. హల్లెలూయా. దేవుని పిల్లల్ని ప్రభుత్వ స్థానాల్లో అన్ని రంగాల్లో ఉంచి దేశాన్ని దేవుని కొరకు ఆయత్తపరిచి గొప్ప స్థానాల్లో మీ బిడ్డలను దేవుడు దీవించునుగాక. ఒకవేళ ఈ మాటలు వింటున్న వారిలో మీ బిడ్డలు ఎవరిని విదేశాల్లో ఉండి చాలా కష్టాలు పెడుతున్నారయ్యా, మీకు ఒక మాట చెప్పాలనుకున్నా, దూరంగా ఉన్నావు బాబా, మా కోసం ప్రార్థన చేయమన్నా నీ స్వరం ఆయన అంటున్నాడు. ఈ ప్రార్థన చేసుకుని నేను చెప్పిన ప్రార్థన నీ బిడ్డోడికి సహాయం చేస్తాడు. తొందరలో ఫోన్ చేస్తాడు, నీ బిడ్డో నీ పిల్లో ఫోన్ చేస్తాడు. దేవుడు మార్గం సరళం చేసాడు. మనం ఇక్కడున్నాము, ఆయన అంత బెక్కగా ఉన్నాడు. ఆయన ఎంత విశ్వసిస్తగలిగితే నమ్మిన వాళ్ళ వల్ల సమస్తము సాధ్యమవుతుంది అని దేవుని వాక్యం ప్రభువారే స్వయంగా చెప్పారు. కనుక వయసు ఎప్పటి నుంచి లెక్కేయాలి? ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచా, బళ్ళో చేరిన దగ్గర నుంచా, పెళ్ళైన దగ్గర నుంచా, లేకపోతే ఇంకో వయసా? అసలు పుట్టిన క్షణము నుంచి వయసుని లెక్కేస్తాం. అలాగే బైబిల్ గ్రంథం చెప్తుంది ఏంటంటే దేవుడు ఒక్కడే. ద్వితీయోపదేశకాండం 6:4 దేవుడు అద్భుతీయుడైన దేవుడు. అదే దేవుడు యోహాను సువార్త మొత్తం చెప్తుంది ఏంటంటే ఆ దేవుడే నరుని రక్షించడానికి నరవతారిగా, వాక్యమైన దేవుడే శరీరధారిగా కృపా సత్యములు నెరవేర్చడానికి భూలోకానికి వచ్చాను అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. దీన్ని ఈ మధ్య సంఘ విద్రోహ శక్తులు, ఈ సంఘ విద్రోహ శక్తుల జైనీయులు కూడా అడ్డదిడ్డంగా చదువులు మానేసిన వాళ్ళు, అర్థమైందా, చదువు సంధ్య లేనోళ్ళు, నేను చెప్తున్నా సంఘ విద్రోహ శక్తుల్లో పనిచేసే వాళ్ళు, నేను ఇండియా మొత్తం తిరిగి రీసెర్చ్ చేస్తున్నాను. ఆ శక్తుల్లో పనిచేసే వాళ్ళు భార్యలు భర్తలు వదిలేస్తున్నారు, భర్తలు వదిలేస్తున్నారు భార్యల్ని, పిల్లలకు భవిష్యత్తు లేదు. అర్థమైంది. వారి మూర్ఖత్వం వల్ల వారు సమాజం
క్షేమంగా ఉన్న సమాజానికి కీడు చేయడం వల్ల సమాజానికి వారి చీడ పురుగుల్లాగుంటే వారి కుటుంబ వ్యవస్థ కన్నా తల్లిదండ్రులు చేస్తున్న అత్తమామల్ని చిందరా బందరైపోతుంది వారి జీవితాల్లో. కారణం చెప్పమంటారా? దేవునికి విరిగాని సమాజానికి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఒక ఇల్లు కట్టుకోవాలంటే మనము ఎంతకాలం పడుతుందండి? ఓకే, మన పిల్లలు పుట్టిన దగ్గర నుంచి రబ్బర్ పొలాలతోనో తడికిలతోనో ఉంటే, మన పిల్లలు పెద్దవాళ్ళకి రేగుల షెడ్ వేసుకుంటే, వాళ్ళు పెళ్ళి చెల్లి చేసేటప్పటికి స్లాబ్ వేసుకుంటే, వారి పిల్లలు పుట్టేటప్పటికి ఇంకో స్లాబ్ వేసి పిల్లలకు ఇంకొక చెరొగ్గా చేద్దాం అనుకునేటప్పటికి దాదాపు ఆయుష్కాలం అయితే 2-3 తరాలు పడుతుంటే, నువ్వు నాశనం చేయడానికి సంఘ విద్రోహ శక్తుల్లో చేరి ఒక మనిషిని చంపడానికో, ఓ చర్చిని పాడు చేయడానికో, ఓ కులాన్ని పాడు చేయడానికో, ఓ మతాన్ని పాడు చేయడానికో, ఓ సంప్రదాయాన్ని పాడు చేయడానికో క్షణాలు పడతలా. అలాంటప్పుడు ఈ ఉసురు ఖచ్చితంగా తగిలిద్ది. దేవుడు కూడా ఉపేక్షించడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సమాజాన్ని చేసిన దేవుడు అండి తన మహిమ కొరకు విశ్వమంతటిని 5 రోజుల్లో చేశాడు. ఈ 5 రోజులు వెసులుబాటు కలిగించిన తర్వాత 6వ రోజున మనుషుని చేశాడు. మనుషుని కొడతాకైనా విశ్వాన్ని పాడు చేయడానికి ఎవరికి హక్కు ఇవ్వబడలే. తనకి విషయం గుర్తు చేసుకుని యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు ఆయనే స్వయంభవుడైన దేవుడై ఉండి నరుల రక్షణ కొరకు నరవతారిగా యేసుక్రీస్తును పేరున భూలోకానికి వచ్చాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. నరవతారిగా ఇక్కడ కూర్చున్న మీ అందరికీ 3 పేర్లు ఉంటాయి. పెద్దోళ్ళకి పెళ్ళైన వాళ్ళు అందరి చేతులు పైకెత్తండి. చేయి పైకెత్తకపోతే మీ ఇంటికి వచ్చి అడుగు చెప్తా ఖచ్చితంగా. ఏం గారు పెళ్ళి అవ్వలేదని. నేను ఎత్తపోయినా వెనక ఊరుకోదు ముందు, అందుకని ఎత్తున పెళ్ళైన వాళ్ళందరూ. థ్యాంక్ యూ. ఓకే, పెళ్ళైన వాళ్ళందరికీ గమనించండి. మీకు 3 పేర్లు ఉన్నాయి. మీ అందరి పేరు ఎవరు వాళ్ళకి చెప్పండి. మీ పేరేంటి? రెడీ 1 2 3 అనేటప్పుడు మీ పేరు నోటితో చెప్పండి పెద్దగా. రెడీ 1 2 3 ప్రభుదాస్. అర్థం కలదన్న, మళ్ళీ చెప్తున్నా. 1 2 3 అనేటప్పుడు మీ పేరు పెద్ద చెప్పండి. రెడీ 1 2 3 ప్రభుదాస్. కొంతమంది చెప్పడానికి ఇష్టం లేదు. మేము తీసుకెళ్ళంలే మీ పేరుని, ఏసై వింటాడు. ఆఖరిగా చెప్పండి 1 2 3 స్టార్ట్. పురుషులు మాత్రం చెప్పండి. ఓకే, రెడీ 1 2 3. కొంతమంది వయసు దాచుకున్నట్టుగా. సరే, ఎట్టగొట్టలే. ఈ పేరే కాకుండా మనకి ఇంకా 3 పేర్లు ఉన్నాయి. ఎందుకు చెప్పండి? భర్త, భార్య, తండ్రి, తాత, మళ్ళీ కుమారుడు. కుమారుడు అని చెప్పచ్చు. మన అమ్మా నాన్నలకేం కుమారుని కుమార్తెలమి, మన పిల్లలకేమల్లా. ఓకేనా? పెళ్ళైతే భార్య భర్తలకి భర్త భార్య, మనం సంతానం వస్తే తాత నాయనమ్మ అమ్మమ్మ. ఏం బల్లి నవ్వుతున్నావు? తాత నాయనమ్మ కావాలనుకుంటున్నాను. చాలా టైం ఉంది ఏంటనేది, పెద్ద మనిషి. చాలా టైం ఉంది. ఓకే, పెళ్ళి పిలుస్తావు నన్ను? సరే, విన్నారా? అర్థమైంది మీకు? కనుక మీ పేరు ఆధార్ కార్డులో ఉండేది, రిజిస్టర్లో ఉండేది, మీరు రాసుకున్నది ఒక పేరే. కానీ మీకున్న ఇవ్వబడిన బాధ్యతల ప్రకారంగా కుమారుడిగాను, తండ్రిగాను, భర్తగాను, మనవడగాను, తాతగాను, ఈయంకుడిగా ఎన్నో పేర్లు ఉన్నాయి. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా చెప్పండి. 2 చేతులది హల్లెలూయా. అలాగే ఒక్కడైన దేవుడు నరుల కోసం నరవతారికి వచ్చాడే, ఆ నరవతారానికి మాత్రమే కుమారుడు అని పేరు, నరుడు అని పేరు. ఆ శరీరము ధరించుకుని ఆ శరీరము ద్వారా వచ్చి భూలోకమందు సంచరించాను. అందుకని ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు. అందుకని మరణాన్ని తిరిగి లేచాడు, పరలోకానికి ఎక్కిపోయాడు, మరలా తిరిగి రానయ్యి ఉన్నాడు. ఒక పక్కన సైతానుగాడు సంఘ విద్రోహ శక్తులు పాడు చేస్తుంటే దేవుడు తన పిల్లల ద్వారా తన ద్వారా ప్రపంచాన్ని ఇంకా నాగరికతలోనికి తీసుకొస్తున్నాడు. అందుకని రాత్రి ఏం చెప్పాలి అని ఉద్దేశిస్తున్నానంటే, దయచేసి మనమందరం కూడా అపాయములో ఉన్నాము. మొట్టమొదటి విషయం ఏ అపాయం అంటే, ఆదాము ద్వారా వాళ్ళందరికీ సంప్రాప్తమవుతున్న జన్మతః కర్మతః పాపాన్ని బట్టి మనందరం పాప పంజరములో ఉన్నాము, పాపమునకు లోనై ఉన్నాము, పాపమునకు దాసులై ఉన్నాము. మరి ఆ పాపములో వచ్చి జీతం మరణము. మరణం అనగా
దేవునికి నరుడికి ఎడబాటు, ఆశీర్వాదానికి దేవునికి ఎడబాటు, నిత్య జీవానికి మనకి ఎడబాటు. కనుక మరణం అనగానే ఈ కత్తిని విడిచిపోతాం అంతే. ఆ ఎడబాటు మాత్రం కాదు, అసలు దేవుని నుంచి దూరమైన నరకాగ్నికి వెళతాం. దాన్ని నిత్య మరణము అని చెప్పారు. ఎవరికైనా పిల్లలు పుట్టినప్పుడు మన భారతదేశ విధానం ప్రకారంగా ఆచారాల సంప్రదాయాలు ఈ మాటలు ఉపయోగించడం నాకు ఇష్టం లేదు. భావం ప్రకారంగా ఏమనుకుంటారండి, ముందు ఆడపిల్ల పుట్టినా పర్లేదు కానీ ఆ తర్వాత మగపిల్లాడు పుడితే బాగుంటుంది అని. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సంతోషము నీకు కావలెనా, చప్పట్లు కొడదాం. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము. ఇటు వాళ్ళు ఇచ్చి రండి, అందుకే పాడపడదు. ఏడే యేసు నొక్కకు రమ్మో, ఏడే యేసు నొక్కకు రమ్మో. సంతోషం పిల్లలున్నవారు తప్ప మిగతా వాళ్ళు వేసి రండి. సంతోషమే సంతోషమే సమాధానమే చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. నిత్య జీవము నీకు కావలెనా, నిత్య జీవము నీకు కావలెనా, నిత్య జీవము నీకు కావలెనా. సత్యుడేసు రక్తకు రమ్మో, సత్యుడేసు రక్తకు రమ్మో. సంతోషమే సమాధాన, అప్పట్లో సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. హల్లెలూయా. కనుక మనందరం కూడా అపాయంలో ఉన్నాం. ఆడపిల్ల పుట్టిన తర్వాత మగపిల్లడు పుట్టాలనుకుంటాం. ఎందుకు? మగపిల్లడు పుడితే, ఇద్దరు పుడితే చెరొకల తలకొరువు పెడతాడురా, అప్పుడు మనం పున్నమి నరకం నుంచి తప్పించుకుంటామని. ఈ పురోహితుడు ఈ వచనాన్ని ఏం చేశాడు, దారి మళ్లించాడు. ఈ మళ్లించాడు అన్న సంగతి రోమాపత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషులు ఏం చేశారంటే అదృశ్యమైన దేవుణ్ణి సేవించడం మాన్పించేసి ప్రాకు పురుగుల యొక్కయు, 4 కాళ్ళ జంతువుల యొక్కయు మనిషి ప్రథమ స్వరూపులుగా మార్చి విగ్రహారాధనకు అలవాటు చేశారు. అందుకొరకని ఏమనుకున్నారంటే, అభిప్రాయం ఏమనుకున్నారు తెలుసా? కొడుకు పుడితే నాకు తలకొరువు పెడితే పున్నమ నరకం నుంచి తప్పించబడతానని. ఒక ఆవిడికి భార్య భర్తలే కొడుకులు లేరు, కూతురు ఒక కూతురి. తలకొరువు పెట్టేవాళ్ళు ఎవరు లేరు. కానీ మనం ఎవరు చనిపోయినా మనం తీసుకెళ్ళి పాతేస్తాం, సేవకులుగా సంఘంగా బాధ్యత తీసుకుంటాం కదా. దాన్ని అన్నిలు తలకొరువు పెడతాం అనుకున్నారు. ఒకసారి ఒక ఆవిడ వచ్చింది, అయ్యా మాకెవరు తలకొరువు పెడతలేదు, మీరే కార్యక్రమం చేశారు కాబట్టి ఆ తలకొరువు కింద ఇంత ఇద్దాం అనుకున్నా. నీ తలకొరువు కింద కాదు కదా, నీ తలకాయ కింద పెట్టుకుని నాకు ఇచ్చేది, నేనుగా తలకొరువు పెట్టేది. ఎందుకంటే కుమారుడు అనగా పాపముల హరించువాడు అని అర్థం. ఒకవేళ మన పాపములు, మన పుట్టిన కుమారుడే మన పాపములను తీసివేయగలిగితే అంతకంటే భాగ్యమే ఉంది. మన పుట్టిన పిల్లలు మనం చేసిన పాపాల్లో మన చచ్చిపోయే కళ్ళ ముందు ఏదో ఒక పాపం వారి మీద పెత్తనం చేస్తే, ఒకనప్పుడు నేనెట్టున్నా కాబట్టి నా పిల్లోడు ఎలా ఉన్నాడరా, నా మనవరాలు ఎట్టారున్నారని దుష్క్రియలు చూసి మౌనంగా నోటి మీద వేసుకుని నోటి నీళ్లు పోసుకుని మింగుతాం. ఎందుకు? నా స్వభావం వాళ్ళకి వచ్చిందని. అలాంటప్పుడు మన పిల్లల్ని ఎట్లా రక్షిస్తారు? మన పిల్లలు మనల్ని ఎట్లా రక్షిస్తారు? రక్షించలేరు కదా. మరి ఆ కుమారుడు ఎవరంటే దేవుడు కుమారుడిగా భూలోకానికి వచ్చాడే. అర్థమందా? ఇదివరకు నా చిన్నప్పుడు దేవాలయాల మీద శ్లోకాలు పెట్టేవాళ్ళు. ఓకే, బ్రహ్మపుత్రాయన మహా, కన్యపుత్రాయన మహా అని. అంటే ఏంటి? దేవుని కుమారుడానికి స్తోత్రం, కన్యక పుట్టినవాడానికి స్తోత్రం అని. అంటే ఎందుకు ఈ మాట అంటే మతం విమర్శించట కాదు. దేవుని కుమారుడు పాపము నుంచి హరించగలిగిన వాడు మనకు పుట్టిన కుమారుడు కాదు, దేవుని కుమారుడు. అంటేగా దేవుడు ఏ శరీరాన్ని ధరించుకొచ్చాడో ఆ శరీరానికి కుమారత్వం అని పేరు. మరి ఆ కుమారత్వం ఏం చేస్తుంది అనేది 3వ పాయింట్కి చెప్తాం. కనుక నెంబర్ 1, మనందరము పాపం వల్ల వచ్చిన జీతము మరణము, మరి నిత్య నరకాగ్ని చేరుగా ఉన్నాం.
అపాయంలో ఉన్నాం గనక చాలు చాలు, దీని నుండి తప్పించేవాడు ఆయన తప్ప మరొకరెవరు కూడా లేరని గ్రహించాలి. అందుకన్నాడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు అనే మాటను ఆయన తెలియజేశారు. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చిన్న వచనం, నేడే రక్షణ ఆనందం పొందండి, నేడే రక్షణ యేసు ప్రేమను కనులారా చూడండి. హల్లెలూయా 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 హల్లెలూయా. నేడే రక్షణ ఆనందం పొందండి, యేసు ప్రేమను కనులారా చూడండి. సమయము లేదండి, సాకులు మానండి, చక్కని దేవుని ప్రజలకు చేరండి. కనుక ఆ కుమారుడు ఎవరంటే దేవుని కుమారుడై ఉండగలగాలి. చాలా మంది యేసు ప్రభు వారు కుమారుడు అనబడ్డాడు, దేవుడి కాదని కొన్ని మతస్థుల వితండవాదన. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ జనాభా ప్రభువును అనుసరిస్తున్నారు. ప్రపంచంలో జనాభా తిక్కలయ్యా యేసు ప్రభువును అనుసరిస్తుంది. ప్రజలకి బంగారం, భూమి, బట్ట, బిడ్డను చూసుకుంటానికి ఎంత జ్ఞానం ఉన్నప్పుడు దేవుని తెలుసుకుంటే జ్ఞానం ఉపయోగించరా? అందుకొరకని మనకు పుట్టిన బిడ్డలు కాదు, ఏ దేవుడైతే కుమారుడిగా భూలోకానికి వచ్చాడు, ఆ కుమారుడు తప్పిస్తే తప్ప పొన్నమిన రకం నుంచి తప్పించలేడు. బగాలకించండి. రెండో విషయం, మరి దేవుడు కుమారుడికి ఎందుకు వచ్చాడు అంటే మనుషుల కొరకు 2 పనులు చేయడానికి. ఈ 2 పనులు ఎవరన్నా చేస్తే ఈయన కాకుండా ఆయన నేను కొలవండి, ఇబ్బంది ఏం లేదు. దానికి బైబిల్ పరిజ్ఞానం ఉన్న వారికి, సత్యాన్వేషణ చేస్తున్న వారికి మంచి వచనం ఏంటంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది. మోషే ద్వారా ధర్మశాస్త్రము ఇవ్వబడిను, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను అనే మాట రాయబడం. అనగా ఏ దేవుడైతే నరవతారిగా భూలోకానికి వచ్చాడో కుమారుడిగా, ఆ దేవుని ద్వారా, ఆ కుమారుడుగా వచ్చిన దేవుని ద్వారా నరులకు 2 పనులు జరిగాయి. అదేంటంటే నరులు పొందవలసిన పాపపు శిక్ష ఆయన పొందాడు. ఎందుకంటే పాపం వల్ల వచ్చి జీతం మరణం. కనుక మరణం నుంచి పాపం వల్ల వచ్చి జీతం మన మీద పడితే మరణిస్తాం, బ్రతకమని తెలిసి మనం బ్రతికించుట కొరకై ఆయన ఏం చేశాడు, నరవతారిగా భూలోకానికి వచ్చి మన శరీరం ముందు పొందవలసిన శిక్ష ఆయన పొందాడు. దాన్ని ఏమంటారంటే వేదాంత పరిభాషలు, అన్ని మత గ్రంథాల పరిభాషలో, చట్ట సంబంధం భాషలో కూడా ఏమంటారంటే సత్యము నీతి అంటారు. అంటే పాపమును పాపముగా చూసి ఆ పాపానికి శిక్ష విధించడాన్ని సత్యము నీతి అంటారు. మరి ఆయన ద్వారా ఇంకేమి ఇవ్వబడింది? కృపను గ్రహించబడింది, కృపా సమాధానం అనుగ్రహించబడింది. అంటే ఏంటి? మరణమునకు చేరువుగా పాపములో ఉండి పాప బంధకాల నుండి సాతానిక అబంధాస్తాలున్న మనుషుడిని, పాపిని పవిత్రుడిగా చేయడానికి తన రక్తాన్ని కార్చాడు. యేసుక్రీస్తు రక్తం సకల పాపం నుండి మనం పవిత్రుడిగా చేయండి. పరిశుద్ధ రక్తం చిందించకుండా పాపం పోనే పోదు. రక్తం ఎందుకు అవసరం? మరొకటి అవసరం లేదంటే అసలు మనుషునికి రక్తమే ప్రాణం. రక్తములో ఉన్న అవభావాలనే మనసు అంటారు. రక్తములు ఏ తత్వం ఉంటుందో శరీరం ఆ విధంగా ప్రవర్తించింది. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు వినండి దయచేసి. మీలాంటి స్నేహితుడి దగ్గరికి ఒక అమెరికా ద్వారా వచ్చాడు, ఒక అమెరికా అతను వచ్చాడు. ఆమెనంటే దేశాలు తిరగాలనుకోవట్లేదా? ఆమెనండి. స్త్రీ పురుషులు మీ కొడుకుల ద్వారా కాకపోతే నేను మనవడ ద్వారా అయింది, ఇందాకే దీవించాను కదా. ఆమెనంటే అయింది. మీరు వెళ్ళేటప్పుడు గుర్తు చేసుకుని, మీరు ఎప్పుడు వెళ్ళేలా పాచుకొని నన్ను కూడా తీసుకెళ్ళండి ఎమ్మెల్యే గారు, నన్నే, వాళ్ళ నాన్న కూడా. హల్లెలూయా. ఆమెనన్నారు. మీ ఇద్దరు కూడా నలుగురు మోపిల్లలు అయితే ఆడనంటారు. నలుగురు ఆడపిల్లలు మోపిల్లని చేసేమా.
సరే, ఇప్పుడు రక్తం కార్చారు. అసలు మనుషుడికి రక్తమే ప్రాణం, అందుకే రక్తం తినొద్దు అన్నాడు. చాలామంది తిక్కలోళ్ళు కొట్ల దగ్గరికి వెళ్ళి రక్తం ఎంత ఉంది, గొర్రె రక్తం, గాడిద రక్తం అంటారు. ఏ రక్తం కనుక రక్తం తినకూడదు, రక్తం చిందించాలి, ఒలికించాలి. ఇప్పుడు మనం ఆలోచన చేసినప్పుడు ఆ రక్తం ఎందుకు కార్చాలంటే ఇది చెప్పడం వల్ల మీకు అర్థమైంది. మీలాంటి స్నేహితుడి దగ్గరికి ఒక అమెరికా స్నేహితుడు వచ్చాడు. ఏ బాబు, మీ దేశం చాలా చూడచక్కందంట, సువిశాలమైందంట, వనరులు ఉన్నాయంట, చాలా పుణ్యక్షేత్రాలు, జనాభా సంప్రదాయాలు అది వస్తాయంటే, ఓ ఎస్ రండి అని చెప్పారు. ఆయన వచ్చాడు, వీళ్ళిద్దరు చట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు దేశం అంతా. బాగానే తిరుగుతూ చివరికి ఇంక 2 రోజులకి వెళ్ళాలి ఈయన అమెరికా ద్వారా. కావలసినవి కొనుక్కున్నాడు. రోడ్డుని వెళ్తుంటే చిన్న పంది పిల్ల ముద్దుగా అని తిరుగుతుంది. నేను పందిని కాదు సుమా, అది తెలిసిద్దే చెప్తున్నా, కొద్దిగా చూపిద్దామని. ఓకేనా? ఓరు తిరుగుతుంది రోడ్డు ఎమ్మటే. దాన్ని చూసి భారతీయుడిని అమెరికా వాడు అన్నాడు స్నేహితుడు, అమెరికా అరే రే రే అది చాలా చూడమొత్తుగా ఉందరా, అది అంతే, అది కనుక్కొని నా ఇంటికి తీసుకెళ్తాను అన్నాడు. అది పందిరా బాబు, నీకు ఎందుకు మీ దేశంలో కూడా ఉంటాయండి. ఇది ఇండియా పందే, ఇండియా నుంచి ఏం తెచ్చామని అడిగితే నేనేం చెప్పాలి? చాలా సర్టిఫికేట్ కొన్నారు ఇండియా. బాగానండి, మీకంటే ఇబ్బందిగా ఉంది నాకు ఇక్కడ దోమలకి, అయినప్పుడు మీరు వింటున్నారు కాబట్టి చెప్తున్నా జాగ్రత్తగా. అయితే ఏం జరిగింది చెప్పమంటారా? వెళ్ళిన తర్వాత భార్య అందరూ అడిగారు, అందరూ స్నేహితులు చూపించుకున్నాడు. భార్య కూడా ఏమనలేమని, నీకు ఇష్టమైనప్పుడు తెచ్చుకుంటే ఏముందలే అని. కానీ ఇది రోజు 1, 2 ఎత్తదాని సంగతి తెలుసు. మన పసిపిల్లలో అన్నం తినక ముందు పాసు పోసినా, ఏం పోసినా, నెత్తి మీద పోసినా, నోట్లో పోసినా, ముక్కులో పోసినా వాసన బాగా. అన్నం తినడం ప్రారంభించిన దగ్గర నుంచి విరోచనం వాసన వచ్చింది, మూత్రం కూడా వాసన వచ్చింది. అది అట్లాగే పెద్ద ఎక్కువని ఖరాబ్. ఇక రోజు కడుక్కోవడం, చేరుకోవడం. ఎందుకంటే ఎవరి ఇష్టమైతే అది చేసుకుంటారు, అర్థమైందా? ఎవరి మధ్య ఎట్టు ఉంటుంది అలా గతి ఎట్టు ఉంటుంది. ఎవరికి ఏది ఇష్టమైతే దానికి సమయాన్ని డబ్బులన్నీ ఇచ్చిస్తారు. అది మంచి చెడ్డ ఆలోచన మీరు ఎంతమంది చెప్పినా కానీ. కొంతమంది రెటమత భర్తల భార్య చెప్పినవనరు, కొంతమంది రెటమత భార్యలు భర్తలు చెప్పినవరు, కొంతమంది రెటమత పిల్లలు తల్లిదండ్రులు చెప్పినవనరు, కొంతమంది రెటమత తల్లిదండ్రులు పిల్లలు చెప్పినవనరు. రెటమతం అన్ని మతంలో చాలా డేంజరస్ మతం రెటమతం. ఈ రెటమతం పోతే కానీ పంపుల్లో కానీ, సమాజంలో, చర్చిల్లో, పార్టీల్లో, స్కూల్లో అన్నింటిలో నెమ్మది ఉండదు. అర్థమైందా? నా మతమే చెల్లాలనుకుంటారు. అయ్యింది. సరే, ఈయన ఏమనుకున్నాడంటే అమెరికా స్నేహితుడు, ఇది చాలా కాలం అవుతుంది తెచ్చి, ఇది క్రూర జంతువు కాదు కదా, సాధువు జంతువు కదా, ఇళ్లలో పెంచేదే కదా, కాబట్టి దీనికి నా వరండా నేను మొత్తం అర్థమైపోయి ఉంటుంది. ఎంతకాలం దీనికి కుక్కాపలా కాసేది, అడిపోయిద్ది ఇడిపోయిద్దని నేను వెళ్ళి వంటగదిలోకి వెళ్ళి టీ తెచ్చుకుందామని టీ కాసుకున్నా, కాఫీ కాసుకుందాం వెళ్ళాడు. వెళ్తే వరండా కట్ట గ్లాస్కి అద్దం తీసాడు. మనసులో అనుకున్నాడు, ఈ దూకి వెళ్ళిపోయిద్దామనండి. మనోడు కాఫీ కాసుకొచ్చే లోపు ఎదురుగున్న మురుగుంటలో దిగి ఎట్లాటా కొట్టుకుంటుంది. మనోడు వచ్చి తాగుతున్నాడు కానీ మనశ్శాంతి లేదు, ఇది ఆడపోయిందని. మొత్తానికి తాగుతూ చూస్తుంటే ఏడదనలే. ఇంటి వాళ్ళు అందరూ బతికి చేస్తే ఎక్కడ కూడా లేదు. తను అనుకున్నట్టు బయట చూస్తే తల మురుగు కాలడు. అప్పుడు ఏమంటే ఏం చేయాలి అర్థం కాల. ఇప్పుడు అటు ఇంట్లో వాళ్ళని అందరూ వాయించడం ప్రారంభించారు. అది పంది అని, నీతో పాటు మమ్మల్ని కూడా చంపుతున్నారు స్వామి, పోతే పోయిందిలో పోని అంటున్నారు. ఒప్పుకోలే. అప్పుడంటే మనోడికి ఆలోచన వచ్చింది. జంతువుల డాక్టర్ ఉంటారు కదా, ఆ జంతువుల డాక్టర్ ఫోన్ చేయండి. డ్రన్ బాబు గుడ్ మార్నింగ్, ఎవరయ్యా? నేను పలానా డాక్టర్ గారిని, వెటర్నరీ హాస్పిటల్లో పలానా డాక్టర్ గారిని అయిపోయింది, మీ సమస్య ఏంటి? అయ్యా, నేను ఇండియా నుంచి ఒక పంది పిల్లని తెచ్చాను, చాలా కాలం బాగానే ఉంది, అది అలవాటైందని చెప్పేసి ఇలా కిటికీ తీసి నేను కాఫీ కాసుకుందా, లేకపోతే మా ఎదురుగున్న మురుగుంట్లోకి వెళ్ళి అట్లాడ కొట్టుకుందా, పండగ చేసుకుంటుంది. అయ్యా, ఆడ వచ్చా పియ్య మొత్తం ఉంటుంది నాయన, నేను ఏం చేయాలి అర్థం కావట్లేదు. అందరూ అన్నారు అది పంది అని. అంటే ఇదేం కేసురా బాబు అనుకున్నాడు ఈయన. ఫోన్ మాట్లాడుతానే, ఇదేం కేసురా అనుకునే, సరేలే అని ఫోన్ పెట్టేశాడు. ఫోన్ పెట్టేసి డాక్టర్ ప్రార్థన చేసుకున్నాడంట, ప్రభువా రావడమే పెద్ద కేసు వచ్చింది, ఇలాంటి కేసు ఏంది నాయనా, ఇది చూడకపోతే కంప్లైంట్ అయిద్దామో, అంత ఆన్లైన్ బుక్ అయ్యింది కదా, మనలాగా కాదు, మాఫియాలు కాదు అక్కడ. ఓకేనా? ఎమ్మటే ఈ డాక్టర్ గారికి ఆలోచన ఇచ్చాడు దేవుడు. ఆలోచించగానే అతను ఫోన్ చేసి, బాబు విను, తీసుకురా, ప్రార్థన చేశాను, చిన్న ఆలోచన ఇచ్చాడు దేవుడు, తీసుకురా. వచ్చేటప్పుడు ఏం చేస్తాను, మార్కెట్లోకి వెళ్ళి, జంతువుల మార్కెట్లోకి వెళ్ళి వస్తా ఏం చేస్తావంటే, దీనికి ఎంత వయసు? ఇంచుమించు సంవత్సరం ఉందయ్యా. అట్లాగే మార్కెట్లోకి సంవత్సర వయసున్న ఆ గొర్రె పిల్ల, జబ్బు పడింది, కుంటిదిగా అంది, గుడ్డిదిగా అంది, మెల్లదిగా అంది, ఏమన్నా మంచి చూసి దాన్ని కొనుక్కురా అన్నాడంట. అట్టగా ఆయన దీన్ని శుభ్రంగా ఈసారికి ఎట్టగొట్ట కడుక్కు మొత్తం
కడుక్కొని శుభ్రంగా కడుక్కుని వస్తూ దాన్ని తీసుకున్నామా తీసుకొచ్చారు. హాస్పిటల్లోకి తీసుకురంగా లైబాబు కూర్చో అని చెప్పేసేసి లోపల తీసుకెళ్ళిపోయి పంది రక్తాన్ని సజీవంగా తీసేసేసి గొర్రెపిల్ల రక్తాన్ని సజీవంగా తీసి ఈ పందిని ఆపరేషన్ థియేటర్లో పండుకోబెట్టి బల్ల మీద ఈ కంప్యూటర్ వైర్లని పెట్టి చూస్తున్నారు ఈ రక్తం ఎక్కడ ప్రసరిస్తుందని. అప్పుడు పంది రక్తాన్ని ఒక పక్క నుంచి తీస్తూ గొర్రెపిల్ల రక్తాన్ని ఎక్కిస్తూ 1 అంగుళం 2 అంగుళాల గ్యాప్ తోటి అది కలవకుండా పంది రక్తాన్ని బయటికి తీసేసి గొర్రెపిల్ల రక్తం అంతా ఎక్కించిన తర్వాత ప్రక్రియ అయిన తర్వాత దీన్ని తీసుకొచ్చి ఈ వరండాలు బాబు ఇదిగో తీసుకెళ్ళి నా హాస్పిటల్ ఏదో డ్రైనేజ్ ఎనపచల్లడం ఉంది అది తీసి నెట్ చూడి వెళ్ళిద్దామని అంట. తీసిన తర్వాత వెళ్తే నెడతంటే అట్లా వెనక్కి వస్తుంది అరుతుంది కానీ వెనక్కి వస్తుంది మురుగ్గాలకి వెళ్తాను. అప్పుడు బోర్ నేడ్చాడట ఇతను. ఏం చేశాడు డాక్టర్ గారు? అయ్యా నేను చేసింది కాదు, నువ్వు చేయగల నా మతిపోయింది, నా జీవితంలో నా ఎక్స్పీరియన్స్ ఇలాంటి కేసు ఇప్పుడు రాలే కనుక అప్పుడు దేవుని ప్రార్థన చేస్తే నాకు ఈ ఐడియా ఇచ్చాడు. అలాగే యేసు ప్రభు కూడా చేశారు. అయ్యా ఆయన ఆలోచన ఆయనే ఇచ్చాడు నాకు అని చెప్పాను. చెప్పిన తర్వాత ఎంత డబ్బులు అంటే నేను అడిగినంతే కట్టాల్సిన ఫీజే కట్టని హ్యాపీగా తిరిగి వెళ్ళాడు. ఇప్పుడు ఆ పంది చూస్తానే పైకి పందిగానే ఉంది కానీ పంది చేష్టలు చేయట్ల. కారణం ఆ శరీరము చేష్టలు చేయించట కారణమైన ఆ రక్తం గొర్రెపిల్ల రక్తం ఇచ్చింది. అందుకే పూర్వం ఉన్న యాకోబో, ఆంధ్రియో, లేకపోతే సింగయ్యో, లేకపోతే వెంకటేశ్వర్లో ఇంకెవరెవరో యేసు ప్రభువులో రాకముందు గొప్ప విచారో, దొంగో, నరహంతకుడో వాడిని చూడాలంటే భయం వేసింది. కానీ యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయి 4 దెబ్బలు తిన్నాడు. కారణం చూస్తానికి అదే వ్యక్తి కానీ లోపల మార్పు. కారణం యేసుక్రీస్తు రక్తం సకల పాపం నుండి మనం పవిత్రంగా చేస్తుంది. అలాంటప్పుడు ఈ దేవుడే ఒక శరీరాన్ని ధరించుకుని మన కొరకు రక్తం కాచితే తప్ప నరుని రక్తం, జంతువుల రక్తం పాపానికి హరాన్ని ఎట్ట చేస్తాయి, పాపాన్ని ఎట్ట తీసివేస్తాయి. గుడ్డివాడికి తోవ చూపలేడు కదా. అలాగే ఆదాము పాపమును బట్టి సూర్యుని కింద ఉన్నవి భూమిపైన ఉన్నవన్నీ కూడా శపించబడినప్పుడు, పాప పంకిలమైనప్పుడు మనుషుడు పాపాన్ని ఎట్ట తీసేస్తాడు? ఒక సామాన్యుడు పుట్టి భక్తుడిగా ఉండి భగవంతుడైన మాత్రమైనంత మాత్రాన వాడు చావాల్సిందే, లేవాడో వాడు నరకానికో మోక్షానికో నిర్ధారించబడతాడు వాడి క్రియలను బట్టి తప్ప. దైవం ఎట్లవుతారు ఆలోచన చేయాలి. అందుకే దేవుని వాక్యం ప్రవక్త గ్రంథాలు అంటారు, నా ప్రజలు దేశములో నన్ను గూర్చిన జ్ఞానము లేకయే నశించిపోతున్నారు అని బైబిల్ గ్రంథంలో దేవుడు తెలియజేశాడు. అందుకని రెండవ విషయంగా దేవుడు ఎందుకు నరుడుగా కుమారుడు అనే పేరున యేసుక్రీస్తు అనే పేరును ఎందుకు వచ్చాడంటే, మనం పొందవలసిన శిక్ష మనం పొందితే బ్రతకము అని తెలిసి ప్రేమ కలిగిన దేవుడు మనం బ్రతికించడానికి ఆయన వచ్చి మన శిక్షాస్థానం అందు నిలిచి మన శిక్షణ భరించాడు. ఇది యేసు ప్రభు చేసింది. దేవుడు నరవతారికి వచ్చి చేసింది. ఇది కులమా మతమా? తిక్కలోళ్ళారా, నీకు పాపక్షమాపణ, మోక్షభాగ్యం, నిత్య నరకం నుంచి తప్పించబడాలంటే అలాంటి అభిప్రాయం నుంచి బయటకు వచ్చేసి యేసు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించు. ఇది యాత్రా జీవితం. ఈ గుడారములు 60, 70, 110 సంవత్సరాలు ఉంటాం. ఈ గుడారము నుంచి వెళ్ళిన తర్వాత మరొక యాత్ర చేయాలి. నిత్య నరకమా నిత్య మోక్షమా? ఏదో తీసుకెళ్ళంగానే కాటికి తీసుకెళ్ళి కాల్చేవి తెచ్చారు, పాత తెచ్చారు, జీవితం అవ్వలేదు. అంతరంగ పురుషుడు చావులేదు. ఈ అంతరంగ పురుషుడు దేవుని దగ్గర నుంచి కొంతకాలం ఉండడానికి గుడారములో సంచరిస్తున్నాడు తప్ప అంతరంగ పురుషునికి చావు లేదన్న విషయం గ్రహించాలి. అందుకే ఎవరన్నా చనిపోయిన వార్త తెస్తే చచ్చిపోయాడు రా, ఎవరు తెచ్చారు? కట్టి తెచ్చింది శలనం లేకుండా. పోయేవాడు పోయాడు, రసలేడి పోగానే కిందోడి శలనం లేకుండా పోయారు. 2 ఇళ్ళు వస్తారు, ఆకలి చూపు చూస్తారంట. అంటే ఎడబాటు. సాగు అనగా మరణం అనగా ఎడబాటు. మరి యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారంటే, ఇదిగో చెప్పాను కదా, ఆయన రక్తం మనకు ఆపాదించబడకపోతే తప్ప, దాని యందు మనం విశ్వసించకపోతే తప్ప, ఆయన రక్తం, ఆయన ఆత్మ నిక్షిప్తమై ఉన్న దేవుని వాక్యం మన వృద్ధిలోనూ మనస్సులో ఉంచి దాని ప్రకారం అడగకపోతే తప్ప మన రక్తమాంసంలో ఉన్న పాప స్వభావంలో మార్పు రానే రాదు. నేను ఇంతవరకు చాలా మూర్ఖుడిని, ఎంతటోడినైనా సరే అర్థమైందా? తలుపులు బలగొట్టేది దాన్ని వచ్చేవాడిని. భలే ధైర్యం, మామూలుగా కాదు. ఏం చదువుకో ముందుకు అనుకునేవాడిని, అయితే మంచి నక్సలైట్ అని అవ్వాలి. మా చిన్నప్పుడు ఎవరైనా పేదలను రక్షించాలంటే అక్రమాలు రక్షించాలి, ఉండబోడుని దోసి లేనోడు పెట్టాలంటే లేనోడు దోసుకుని ఉండబోడు దగ్గర నుంచి మళ్ళీ లేనోడు తీసుకురావాలంటే వాళ్ళే వారికి కనిపించేవాడు. తర్వాత గ్రీనింగ్ సంతకం పెట్టి ఆఫీసర్ అని అవ్వాలనుకునేవాడు. ఆఖరికి లిస్ట్కి అయితే పాస్టర్ అవుదాం అనుకున్నాం. మా నాన్న సేవ చేస్తున్నారు కనుక ఇది పరిగణలో లేదు కనుక ఆ విధానంలో చాలా మురుకులుగా తయారయ్యాం.
నేను మారానంటే మా నాన్న వాళ్ళే నమ్మలేకపోయారు. దాదాపు 15 సంవత్సరాల దాకా నన్ను నమ్మలేకపోయారు. కానీ దేవుని మహాకృప ఏంటంటే ఈ రోజున దేవుని సేవతో పాటుగా మేమిద్దరం మానవ హక్కుల్లో శాలరీ కాదు, స్వచ్ఛందంగా పనిచేయటం, నేషనల్ లెవెల్లో పనిచేస్తాం, ఇంటర్నేషనల్ లెవెల్లో పనిచేస్తాను. అయితే భారత గౌరవ సన్మాన అవార్డు ఇచ్చారు. ఈ మధ్యనే యునైటెడ్ నేషన్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి 123 కంట్రీస్కి అంబాసిడర్గా అపాయింట్ చేసిన భారతదేశ గవర్నమెంట్, సెమీ గవర్నమెంట్ ఢిల్లీకి వెళ్ళి అవార్డు తీసుకోవాలి. అర్థమైందా? కారణం వాస్తవంగా నేను ఎన్ని మాట ఎందుకు చెప్తున్నా తెలుసా? నేను ప్రభువును నమ్ముకొనకపోతే ఆ మూర్ఖ స్వభావాలు ఉంటే ఏడా బొక్కలో దోసేవాళ్ళు నా పాపం నన్ను పట్టించేది. కానీ స్థితికి తీసుకురాగలింది ఆ కృపే. అందుకని రెండవ విషయంగా యేసుక్రీస్తుని గుర్చిన తప్పుడు అభిప్రాయాలు దయచేసి దూరం చేసుకోనండి. దేవునిని మనుషుడు చేయలేడు, మనుషుడిని దేవుడే చేశాడు. మనుషులు చేసిన వాటిని దైవం అని చెప్పి ఒత్తిడి చేసి నీ మీద దాడి చేస్తే ఖచ్చితంగా చట్టాన్ని ఆశ్రయించు. ఎందుకంటే మతాన్ని అడ్డం పెట్టుకునే దేశాన్ని నాశనం చేస్తున్నాడు సైతానగాడు, ప్రజలను నాశనం చేస్తున్నాడు. ఈ నాశనం నుంచి మనల్ని బయటకి దేవుడే నరవతారిగా భూలోకానికి వచ్చి మానవునికి దేవుడిచ్చిన దైవిక, మానవిక మరియు ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ హక్కులను దేవుడు సంపూర్ణంగా తెలియజేసి అటు హక్కులు కలిగిన ఈ గ్రంథాన్ని మనకిచ్చాడు. ఏ రాజకీయ నాయకుడు, ఏ పార్టీ వాళ్ళైతే ఈ బైబిల్ గ్రంథములో ఉన్న ఈ ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ పాలన చట్టాలను తెలిసి ఆ ప్రకారం పాలన చేస్తారో ఆ వ్యక్తులకి ప్రజలు పట్టం కడతారు, తరతరాలు నినాదాలు చెప్తారు. అంతే. మిగతా వాడు ఒక 20 సంవత్సరాలు ఉంటారు, పార్టీ అయినా 10 సంవత్సరాలు ఉంటారు, దుమ్ము గొరిచిపోతారు. అంతవరకే. ఇది నా విషయం కాదు, నా సొంత మాట్లాడటం కాదు. ప్రపంచ సామ్రాజ్యాలు తీసుకునండి. ప్రపంచంలోని పురాతన సామ్రాజ్యాలను తీసుకుంటే అశ్షూరీలేమి, ఐగుప్తీలేమి, బబులోనీలేమి, మాదీలేమి, పార్సికులేమి, గ్రీకులేమి, యేసు ప్రభు అని సిలివేసిన రోమన్లేమి, ఈయన హిట్లరేమి, యూదును ఓచకోతకొచ్చి క్రైస్తవులను బాధ పెట్టినా, ఈవెన్ మన భారతదేశంలో రీసెంట్గా క్రైస్తవ మతాన్ని ఆర్పాలని, క్రైస్తవ్యాన్ని చూడాలని ఆర్పాలని చూస్తున్న పార్టీల నాయకుల కోసాలు ఊగిపోతా ఉన్నాయి. ఎందుకు చెప్పమంటారా? దేశానికి దేవుడైన, ప్రజలకు దేవుడైన, రాజకీయానికి దేవుడైన, సమాజానికి దేవుడైన, సర్వభూమికి దేవుడు రాజై ఉన్నాడు. మోసపోవద్దు ఎవరు కూడా. కులం ద్వారా, మతం ద్వారా, పార్టీల ద్వారా, రాజకీయాల ద్వారా, మతం ద్వారా కూడా మోసపోవద్దు. మతంలో దేవుడు లేడు. భక్తి అనేది వ్యక్తిగత సంబంధం, వ్యక్తిగతమైంది. ఒక వ్యక్తి దేవుని స్వయంగా అంగీకరించి వెంబడిస్తే తప్ప మతంలో దేవుడు లేడన్న విషయాన్ని గ్రహించాలని ప్రభు పేటి రాత్రి మీకు మనవి చేస్తున్నాను. మూడో విషయం చెప్పాను కదా, ఇప్పుడు యేసు ప్రభువుని ఎందుకు అంగీకరించాలన్నది. యేసు ప్రభువుని అంగీకరించకపోతే ఆ రక్తమే, గొర్రెపిల్ల రక్తమే పందులేకి అందించకపోతే పంది చేష్టలు మార్చబడేవి కానే కాదు. అందుకని ఈ రోజున ఎవ్వరి వలన కాలనే మార్పు, మనుషుల్లో మార్పు యేసుక్రీస్తు వల్ల అవుతుంది. కనుకనే ఈయన నిజమైన దేవుడు అనుకునే యేసుక్రీస్తు దగ్గరికి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా వెళుతున్నారు. ఎవరికి అక్కడ నో బోర్డు లేదు, అందరికి ఆహ్వానం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అందరికీ చర్చి, క్రైస్తవ్యం, క్రీస్తు, బైబిల్ ఆశ్రయపురంగా ఉంటుంది. మూడవ సంగతిగా ఆఖరిగా ఇదే వచనములు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడేం చెప్పానంటే, నా వైపు చూసి రక్షణ పొందుడి అని దేవుడు అంట. కారణం ఏంటంటే ఆయనే నరవతారికి వచ్చిన దేవుడు. మరి రక్షణ ఆయన వల్లే సాధ్యం. ఎందుకంటే రెండవ సంగతిగా మన శిక్షణ భరించింది ఆయనే, మన పాపాలు కడిగి వేయటకు రక్తం కాచింది కూడా ఆయనే. ఈ రెండింటి వల్లే మనిషికి రక్షణ. పాప శిక్షణ భరించి ఉండాలి, పాపాలు కడిగి వేయటానికి రక్తం కాచి ఉండగలగాలి, ప్రాణం పెట్టి కలిగి ఉండాలి. అలాంటి వాడు మాత్రమే రక్షకుడైన దేవుడు అని పిలువబడతాడు. ఆఖరిగా మూడవదిగా, నేనే దేవుడను, వేరే దేవుడు ఎవరు కూడా లేడని బల్లగుద్ది చెప్తున్నాడు. అర్థమైందా? అందుకే ప్రారంభంలో చెప్పా, ఈ మధ్యన ఎట్లెదిగితే భారతదేశానికి ప్రపంచ మతాలను గురించి, ప్రపంచ ప్రాముఖ్య మతాలను గురించి రీసెర్చ్ చేస్తే, నేను మన బైబిల్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి ఎగ్జామ్కి బిట్ పేపర్ తయారు చేయడం వెదిగితే అక్కడ ఇప్పుడు కూడా చెప్తున్న విషయం ఏంటంటే, ఏ కానీ గూగుల్ కానీ ఏం చెప్తుందంటే,
గాడ్లెస్ కంట్రీ ఇండియా. ఇంతవరకు ఇండియాకి దేవుడు ఎవరు నిర్ధారణ కాల ఇన్ని సంవత్సరాలు ఉన్నా అని. ఇండియాకి నిర్ధారణ కాకపోయింది, నీ వ్యక్తిగత జీవితానికైనా నిర్ధారణ చేసుకో. ఎందుకంటే భూమి ఎప్పుడూ ఉంటుంది, పార్టీలు మారుతూ ఉంటాయి, రాజు మారుతుంటాడు, సింహాసనం మారుతూ ఉంటుంది, తరం వెంబడి తరం గతించిపోతుంటుంది, భూమి సదాకాలం నిలుస్తుంది. మీకు జ్ఞానం ఉన్నట్లయితే బైబిల్ గ్రంథంలో ప్రసంగి గ్రంథాన్ని వారానికి ఒకసారి అని చదువుకోండి. మిడిసిపడకుండా అదిరిపడకుండా జాగ్రత్తగా బ్రతుకుతాం దేవుని దృష్టికి. మనకి లోకంలో ఏం జరుగుతుందో అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. భూమి నిరంతరం ఉంటుంది, మనుషులు తరతరాలు గతించిపోతారు. కనుక ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళటానికి వ్యక్తిగతంగా దేవుని అంగీకరించాలి. దేశంలో దేవుడు లేకపోయినా వ్యక్తిగతంగా మనుషులు దేవుని అంగీకరించాలి. ఎందుకని గుడిజారు అప్పారావు గారు చెప్పారు, దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులని. కనుక దేశం భూమి భాగ్యము భవంతి బంగారము వాహనాలు ధనగంట భూభాగ్య వస్తువులు ఇవే అని పార్టీలు పరిచయం చేసి తెరవేస్తూ దేవుడి నుంచి దూరం చేస్తున్నారు మనుషుల్ని. కానీ స్కాలర్స్ దేవుడు చెప్పింది ఏంటంటే భూమి అంటే మనుషులే. ఒకవేళ దేశ రాజకీయ వ్యవస్థలో దేవుడు లేకపోవచ్చాం, కానీ మన వ్యక్తిగత వ్యవస్థలో నుంచి ఎవడైనా దేవుని దూరం చేయాలంటే ఎవడం ఉపేక్షించట్లేదు. ఇప్పుడు నేను తెనాల నుంచి వచ్చాను, తెనాలి వెళ్ళాలి, గుంటూరు నుంచి వస్తే గుంటూరు వెళ్ళాలి, హైదరాబాద్ నుంచి వస్తే హైదరాబాద్ వెళ్ళాలి, మీరు ఎక్కడి నుంచి వస్తే పక్కటి గ్రామాల నుంచి వస్తే మరి తిరిగెట్టు వెళ్తారో. మనం అందరం కూడా దేవుని దగ్గర నుంచి తల్లిదండ్రుల దారి లోకానికి వచ్చిన మనం మన ఆయుష్కాలం అయిన తర్వాత తిరిగి అక్కడికే వెళ్ళాలని ఆశపడి ఆ వెసులుబాటు కోసం సిద్ధపడాలి. ఆ వెసులుబాటే యేసుక్రీస్తు వారు, క్రైస్తవ్యము, పురాతన బైబులు. భూమి మీద యేసుక్రీస్తు బైబుల్, క్రైస్తవ్యం తప్ప వచ్చిన చోటుకెళ్ళి వెసులుబాటు ఎక్కడ లేదు. అందుకని అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అనే మాటను తెలియజేశాడు. మోషేతో అన్నాడు పాత నిబంధనలో, మరి స్వయంగా తానన్నాడు యోహాను సువార్తలో, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేనే పునరుద్ధానమును, నేనే గొర్రెల పువ్వు ద్వారమును, నేనే. చాలా కొన్ని చండాలపు మతాలు దేవుడు వాటికి ఓటమి నిర్ణయించాడు వారి పుట్టుకలోనే. అలాంటి మతాలు యేసు ప్రభువు వారిని కుమారుడిగాను ప్రవక్తగాను దేవుడు కాదని వితండవాదన చేస్తున్నారు. మీరు ఎవరితో కూడా తర్కవాదన పెట్టుకోవద్దు. యేసు ప్రభు వారి వాదనలు పెట్టుకోమని ఆర్గ్యుమెంట్స్ కాదు. ఇది కేవలము నమ్మకం వల్ల మాత్రమే కలుగుతుందంతే. దేవుని గురించి నమ్మాలి. దేవుని ఎద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, అడుగువారికి ప్రతిఫలము దయచేవాడని నమ్మవాలని కదా అని హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 కానీ డిబేట్ల వల్ల, వివాదాల వల్ల, ప్రెస్ మీట్ల వల్ల నథింగ్, ఏం ఉద్ధరించదు. జాగ్రత్త. ఈ ప్రెస్సులు కూడా ఒకరినొకరు రెచ్చగొట్టేసేసి రాజకీయ ప్రబోధం కోసం మనుషుల్ని చాట్ల తోడుపోసి కుక్కలకు కవర్లాట పెట్టినట్టు చేస్తూ ఉంటాయి. బీ కేర్ఫుల్. మనం ఎక్కడ బయటికి రావాల్సిన పనిలే. వ్యక్తిగతమైంది, భక్తి రహస్యమైంది. మనకు కావాల్సింది మన దేవుడు ఎవరు, మన పాపములు ఎట్లా క్షమించబడతాయి. మనకు కావాల్సింది మన పాపములు మన పిల్లల మీద లేకుండా నేను చేయాలి. మన దేవుడిని మన పిల్లలకు పరిచయం చేయాలి. నిత్య నరకాగ్ని తప్పించబడాలి. సదాకాలం మనందరం భూలోకంలో ఎట్ట కలిసి జీవిస్తున్నాం చచ్చిపోయే వరకు, అక్కడ కూడా దేవుని రాజ్యం అందరం ఉండాలని ఆశ కలిగిన వారమై ఆయన వైపు చూసి రక్షణ పొందాలి. కనుక నా సందేశం ముగిస్తున్నాను. ఈ రాత్రి దేవుడు నన్ను చెప్పమన్న మాటలు అయిపోయినాయి. సందేశం మోసుకొచ్చింది, వ్యక్తం చేశాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క క్రైస్తవులకి సభలో అనుకుంటే మీరు పప్పులో కాలేస్తున్నట్టే. దేవుడు అందరికీ దేవుడే. అందరూ దేవుని కోసం వెతుకుతుంది, అందరూ మోసపోతుంది దేవుని విషయంలోనే. ఈవెన్ స్వతంత్రం రాకముందు నుంచి, స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి దేశాన్ని రాజకీయ పార్టీలు, సంఘ విద్రోహ శక్తులు, అర్థమైందా, టెర్రరిస్టులు మోసం చేస్తుంది. మత విషయంలో అడ్డం పెట్టుకుని ఈ మతాల్లో గొడవలు చిచ్చులు పెట్టేస్తే ప్రజలను ఆడుకోవచ్చే నాటకాలు వేస్తున్నారు. కనుక ఆ నాటకాల్లోంచి బయటపడి వ్యక్తిగత రక్షణ పొందినట్టుగా ఏ దేవుడు 40వ తారీఖు భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి మన కోసం మోయలేనటువంటి భారమైన సిలువను మోసి మనుషుడు చూడనల్లని వానిగా కొట్టబడి మొత్తబడి, అర్థమైంది, పిడిగుద్దులు గుద్దబడి, కొరడాలతో రోమా సైనికులు కొరడాలతో కొడుతున్నప్పుడు ఆయన వీపు నాగడ చాలబడి దున్నబడినట్టుగా మాంసం కండు వచ్చిన ప్లేస్ కనబడింది. బొచ్చు కత్తిరించి వాని ఎదుటి గొర్రె ఏ విధంగా మౌనంగా ఉండదో ఆ విధంగా ఉండి మారు మాట్లాడకుండా కొడుతున్నా కానీ వీరేం చేస్తున్నారు, వీరు క్షమించిన ఆయనని ప్రాణం పెట్టింది దేవుడు కాక మనుషుడు చేస్తాడా? ఆయన వైపు చూద్దాం. దయచేసి ఆయన వైపు చూసి రక్షణ పొందుతాం. దయచేసి నీ కన్నులు ఎదుటనే ఎంత వయసు అయితే ఉందో నీ పాపము నిన్ను, నీ భార్యని, నీ బిడ్డలని, నీ కోడలని, నీ పిల్లల్ని శిక్షిస్తుందని తెలిసి కూడా ఇంతవరకు నువ్వు మారు మనసు పొందకపోయినట్లయితే నువ్వెన్ని రాళ్ళు సంపాదించి దాచిపెట్టినా
నీ పాపం కబళించకుండా ఉండదన్న విషయం గుర్తుపెట్టుకోండి. పాపము నుంచి రక్షించగలిగిన దేవుడు ఒక్క తప్ప పాపము నుంచి రక్షించగలిగింది రాజకీయ పార్టీల నాయకులు, ధనగణత, భూభాగ బంగారాలు, భాగ్యలేవి రక్షించలేరు. ఇది అల్పము, కల్పకాలం, పాపభోగం. ఇది 3 నాళ్ల ముచ్చట. వీటన్నిటిని ప్రేమించే వారందరూ సమాధులు దొడ్డిదారికి వస్తారు, ఆడ పాతేస్తారు, అక్కడే పంపులో కడుక్కుంటారు. అక్కడ దినాలు చేయకూడదు బైబిల్ ప్రకారంగా. పాల్గొనవద్దు కూడా మీరు ఎవరు కూడా. అర్థమైన దినాలు చేయకూడదు, పాల్గొనకూడదు. ఆ రోజు చనిపోతే ఆ రోజు ముగిచ్చేసేయాలి. అర్థమైందా లేదు? ఇంకొక వ్యవస్థలు కలిగిన వాళ్ళు కాల్ చేస్తారు, అక్కడ చెరువులో కాళ్ళ కడుక్కుంటారు. చిన్న కర్మ పెద్ద కర్మ, చిన్నదినం పెద్దనం అంటారు. దీనివల్ల శనదిలిపోయింది అంటారు. భర్త పైన భార్య ఎదురొస్తే శాపం అనుకుంటారు. తల్లిదండ్రులు వెళ్ళిన పిల్లలు ఎదురొస్తే శాపం అనుకుంటారు. ఓకే, భార్య లేని భర్త ఎదురొస్తే శాపం అనుకుంటారు. కానీ బైబిల్ గురించి వారిని ఏమంటే తెలుస్తా, వారిని దేవుడు లక్ష్య పెట్టుచున్నాడు. వాడికి న్యాయకర్త అయిన రక్షకుడై ఉన్నారు, మరి దేవుడై ఉన్నారు. వారిని చిన్న చూపు చూసి వాడిని ఆయన చిన్న చూపు చూస్తాడని దేవుని వాక్యాన్ని చెప్పడం. దేవుని చూపుకి దేవుని చూపుకి లోకపు చూపుకి ఎంత వ్యత్యాసం ఉందో తెలుసా? అందుకని 3 నాళ్ళ ముచ్చటే. దయచేసి నీ జీవితానికి నా జీవితానికి ఎక్కడి నుంచి వచ్చాం అక్కడికి వెళ్ళే వెసులుబాటు మనం చూసుకోవాలి. కనుక ఆ వెసులుబాటు మనకు కావాలంటే ముందు మనం రక్షణ పొందాలి, మరుమనస్సు పొందాలి, పాపక్షమాపణ నిమిత్తం మరుమనస్సు నిమిత్తం బాప్తిసం పొందాలి, మంచి సహవాసంలో ఉండాలి. అనుదినము స్నానం, చెమట పట్టినందుకు దుమ్ము ధూళి పడినట్టుగా స్నానం చేస్తామో మన స్వభావం నుంచి బయటపడుతున్నాం. అనుదిన పాపముల విషయమై బయట నుంచి వస్తున్న శోధన విషయమే రోజు వాక్యం చేత సరి చేసుకుంటూ అనుదిన దిద్దుబాటు ప్రక్షాళన కలిగిన వారమే ప్రభు వచ్చే వరకు సిద్ధపడి ముందు కొనసాగాలని తెలియచేస్తూ, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని మీకు తెలియచేస్తూ ఆయన వైపు చూడండి. రక్షణ పొందిన వారు రక్షణ పొందండి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే రాబో కృతని తప్పించుకోలేం. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినమని తెలియచేస్తూ దేవుని మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. వాస్తవంగా మరొక సంఘటన కూడా చెప్పాలనుకున్నాను. కనురెప్పపాటులో భూమి మీద ప్రపంచంలో 11 సంఘటనలు జరగబోతున్నాయి. ఇంకా చెప్పడానికి సమయం లేదు కనుక ప్రభు చిత్తం అయితే నేను బ్రతికుండి, ప్రభు రాకడైతే మనం కలిసిండి ఇంకో సబ్ పెట్టుకున్నప్పుడు వచ్చినప్పుడు ప్రపంచంలో జరగనయన్న కనురెప్పపాటులో బైబిల్ తప్ప ఏ గ్రంథం చెప్పట్లా 11 సంఘటనలు జరగనన్నాయి. వాటిని గురించి డిస్కస్ చేద్దాం. చిన్న ప్రార్థన చేసి మీ నుండి సెలవు తీసుకుంటాం. అందరు తల్ల వంచండి, కళ్ళ మూసుకొని. కూర్చుని ఎందుకు చెప్పానంటే దయ చాలా ఎత్తుకుంది. నిలబడి దగ్గర ఉండే వాళ్ళ మెడలెత్తికేట చూడాలి. అందుకొరకనే కూర్చుని చెప్పాను. కళ్ళు మూసుకొని ప్రార్థన. ఈ రాత్రి యేసుక్రీస్తే దేవుడని ఇదివరకు నమ్మాను, ఇంకా దృఢంగా నమ్ముతున్నాను. నెంబర్ 2, ఆయన నా పాపములను క్షమించాలి. నేను ఆయన వైపు చూస్తాను. నా పాపములు నా బిడ్డల మీద ఉండకూడదు, నా మీద ఉండకూడదు. వాటన్నిటిని కడిగివేయబడాలి. మా తల్లిదండ్రులు 9 నెలల కన్నీ పెంచి దానికి 9 నెలలు మోసి వారు చనిపోయిన వరకు నాకు బాధ్యత ఎందుకు వహించారంటే, ఏ దేవుడైతే వారికి ఇచ్చాడో ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలని వాళ్ళ తపన ఉన్నది. కనుక నా ఆశ కూడా అదై ఉన్నది. కనుక యేసు ప్రభువే నా దేవుడు, నేను ఆయన నమ్ముకుంటాను. నేను బ్రతికినంతకాలం ఆయనలో జీవిస్తాను. ఆయన తప్ప వేరే దేవుడు లేడని విశ్వసిస్తున్నాను అని నమ్మికించిన వారు, తీర్మానం కలిగిన వారు ఒకసారి మీ పాదాల మీద లేచి నిలబడండి. మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను. మీ గృహాల దగ్గర ఉన్నా సరే నిలబడడానికి వీలుంటే అక్కడ నిలబడండి. లేదంటే మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలోనే ఏకీభవించండి. బుదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి. దయచేసి కళ్ళు మూసుకుని, ఏ దేవుడైతే నరమ తారీఖు వచ్చి మండు టెండలో మన కొరకు శిలుమ్రాను మీద వేలాడాడు, ఆ దృశ్యాన్ని కనులు ఎదుట ఉంచుకుందాం. దయచేసి ఎంతమంది అయితే ఆయన శిల వైపు చూస్తారో, యేసు వైపు చూస్తారో వారందరూ రక్షణ పొందుతారు. ఇంతకాలం ఎక్కడి వైపు చూసేమే కానీ ఈ రాత్రి యేసు వైపు చూడు. నీ జీవితంలో పాప క్షమాపణ, శాంతి, సమాధానం, మోక్ష భాగ్యం కలుగుతుంది. ఈ మాట నాతో మీరు చెప్పగలిగితే హృదయపూర్వకంగా, యేసు ప్రభువా నీవే దేవుడు అని నేను నమ్ముతున్నావు, నీవు తప్ప వేరొక దేవుడు లేడని నేను నమ్ముతున్నానయ్యా అని నువ్వు నోరు తెరిచి చెప్పగలవా?
రెండవదిగా నేను చేసిన పాపములను క్షమించండి, మరి అన్నటికి పాపము జోలికి వెళ్ళను అని చెప్పగలవా? మూడవదిగా బ్రతికినంత కాలము నీ బిడ్డగా జీవిస్తాను అని చెప్పగలవా? చెప్పగలిగితే నీలో ఉన్న రుగ్మత ఇప్పుడే బయటికి వెళ్ళిపోతుంది. గమనించుకో. చేతబడి ప్రభావమైన చెల్లంగా చేస్తైనా, ఇంకే ప్రభావమైన దురాత్మ శక్తి అయినా, పితరులు తల్లిదండ్రులు కానకుండా చేసిన పాపము శాపమైన బయటికి వెళ్ళిపోతుందని విషయం గుర్తుపెట్టుకో. యవనస్తులారా, మీ తల్లిదండ్రులు మీ కొరకు ఎంతో కష్టపడి శ్రమపడి అన్ని సంపాదిస్తున్న వాళ్ళు కానకుండా యవనేచ్ఛలకు బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అని అర్థమైన లవ్ అఫైర్లని యవనేచ్ఛలో పోతూ నీ జీవితాన్ని కాల రాసుకుంటున్నవేమో. కన్ను చేసిన వాడు కానకొండడు, చెవి చేసిన వాడు వినకొండడు. నీ పాపము నిన్ను కబళించే సమయము, పట్టుకునే సమయము ఆసన్నమైందేమో. అది మీ తల్లిదండ్రులు చెప్పలేకుండా ఉండవేమో, నీ భర్తకి చెప్పకుండా ఉండలేమో, నీ భార్యకి చెప్పకుండా ఉండవేమో. నీ పాపము నుంచి కబళించే సమయం ఆసన్నమైందని నీ పాపము నిన్ను పట్టుకోనక ముందు రాత్రి నీతో మాట్లాడుతున్నాడు ఆయన. జీసస్ నేమ్. పాస్టర్ గారు నేడే రక్షణ, ఆనందం పొందండి అనే పాటలో మనల్ని నడిపించి ప్రార్థన చేస్తారు. మీరు ఎవరైనా అనారోగ్యం ఉన్నా, మీ శరీరంలో ఎక్కడ అనారోగ్యం దాటి చేయి ఉంచుకోండి. ఎవ్వరు కళ్ళు తెరవద్దు. పాట ప్రార్థన ఎవరికి? నేడే రక్షణ ఆనందం పొందండి, యేసు ప్రేమను కనులారా చూడండి. నేడే రక్షణ ఆనందం పొందండి, యేసు ప్రేమను కనులారా చూడండి. హల్లెలూయా 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 హల్లెలూయా. మీరే రక్షణ ఆనందం పొందండి, యేసు ప్రేమను కనులారా చూడండి. పాపపు జీవితం పాతి పెట్టండి, పశ్చాత్తాపులై ఆ ప్రభుని చేరండి. పాపపు జీవితం పాతి పెట్టండి, పశ్చాత్తాపులై ఆ ప్రభుని చేరండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈడే రక్షణ ఆనందం పొందండి, యేసు ప్రేమను కనులారా చూడండి. సమయము లేదండి, సాకులు మానండి, చక్కని దేవుని ప్రక్కకు చేరండి. సమయము లేదండి, సాకులు మానండి, చక్కని దేవుని ప్రక్కకు చేరండి. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. నేడే రక్షణ ఆనందం పొందండి, యేసు ప్రేమను కనులారా చూడండి. నేడే రక్షణ ఆనందం పొందండి, కనులారా చూడండి. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో సూటిగా ప్రభువే మనతో తన దాసుల్లో నుండి మాట్లాడుతున్నారు. భూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి, నేను తప్ప మరో దేవుడు లేడని వాక్యం సెలవిస్తుంది. ఆ వాక్యం ద్వారా
దేవుడు మనతో మాట్లాడినట్లుగానే ఆయన రక్షణ పొందడానికి ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారో, మన కొరకు ఏం చేయడానికి వచ్చారో ఆ మాటలన్నీ విన్నాం కదా వాక్యంలో నుండి. ఇంకెంతకాలము ఆయన పిలుస్తున్నా కానీ ఇప్పుడు కాదులే అని దాటేస్తున్నావేమో. ఈ రాత్రికాల సమయంలో ఇప్పుడు కూడా వాక్యం ద్వారా దేవుడు నిన్ను బ్రతిమలాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, రక్షణ పొందడానికి, నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇంకెంతకాలము వాయిదా వేస్తావని పిలుస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో విన్న వాక్యాన్ని బట్టి ఈ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి, ఆయనకు ఆయాసకరమైన మార్గాలను విడిచిపెట్టి ఆయనలో నిలిచి ఉండడానికి, ఆయనతో ముందు కొనసాగడానికి ఎంతమంది తీర్మానం చేసుకుని నిలబడ్డారో ఆ తీర్మానంలో మిమ్మల్ని దేవుడు స్థిరపరచును గాక. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుడు సూటిగా నాతో మాట్లాడి నా హృదయాన్ని తెరిచాడు కనుక నేను బాప్తిసం పొందాలి, నా పాపం నిమిత్తమై నేను రక్షణ పొందాలని ఎంతమంది తీర్మానం చేసుకున్నారు. మీ తీర్మానాన్ని దైవదాసులకు తెలియచేస్తే వారు మీకు బాప్తిసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సభల యొక్క ఉద్దేశము, ఈ సభలు ఇంతగా జరిగించడానికి గల ఉద్దేశము కొన్ని ఆత్మలనైనా దేవుని యొద్దకు నడిపించడానికి, కొంతమంది అయినా పాపపు జీవితాన్ని విడిచిపెట్టి బాప్తిసం పొందాలని దైవదాసుల యొక్క ప్రేరణ, వారి కష్టము ప్రయాసను బట్టి దేవుడి రాత్రికాల సమయంలో మీతో మాట్లాడి ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నీకు వందనాలు. ఈ యొక్క కూడిక ద్వారా నాయనా నీకు వందనాలు. ఈ గ్రామం అంతటితో మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. మీరే దేవుడని, మీరు తప్ప వేరొక దేవుడు లేడని, మీరు మా కొరకు ఈ లోకానికి వచ్చి ఏమి చేశారోనని చెప్పి చక్కగా మీ దాసుల్లో నుండి మీరు మాతో మాట్లాడారయ్యా. అందుని బట్టి మీకు రెండో చేతులు ఎత్తి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. మా కొరకు ఎవరు చేయని త్యాగాన్ని మీరు మా కొరకు చేశారు ప్రభా. మేము పొందవలసిన శిక్ష అంతటినీ మీరు పొంది ప్రభా మమ్మలను తండ్రి నేను శిక్షా స్థానమును తప్పించి మమ్మల్ని మీరు రక్షమని ప్రార్థిస్తున్నాను. మీ రక్షణ కార్యాన్ని జరిగించండి ప్రభా, నీకు వందనాలు. ఈ వాక్యం ద్వారా ఎంతమంది బిడ్డలు వారి హృదయాలను తెరిచి మేము కూడా మా పాపపు జీవితాన్ని, గత జీవితాన్ని పాతి పెట్టి నీలో నూతనముగా జీవిస్తానయ్యా, రక్షణ పొందుతాను, బాప్తిసం పొందుతానని ఎంతమంది తీర్మానం చేసుకున్నారో వారందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాను. వారి తీర్మానాన్ని బట్టి మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. వారి తీర్మానాన్ని బట్టి వారికి ఉన్న ఇక్కట్టులను, ఇబ్బందులను యేసు నామములో మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాను. దీవించండి. కూడి వచ్చిన బిడ్డలందరి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ఎవరెట్టి బలహీనతతో ప్రభు, ఎట్టి అస్వస్థతలతో మీ సన్నిధికి వచ్చారు, యేసు నామములో వారికి మీరు స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ కార్యము జరిగించి మహిమ పొందమని, ఈ పరిచర్యను మీ సేవకులను ఇంకొను దీవించి నానాటికి అభివృద్ధి చేసి నేను మెండైన దీవిన ఆశీర్వాదం మీ గ్రామానికి మీరు అనుగ్రహించి నడిపించి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, అందరం కూర్చున్నాం. ఇంతవరకు హల్లెలూయా, ఇంతవరకు చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు, మనకు కావలసినటువంటి ఏది అవసరమో అనేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడాడు. కనుక ఎన్నో అనానుకూల పరిస్థితులు అయినప్పటికీ దేవుడు అన్నిటినీ అనుకూలపరిచాడు. సమస్త మహిమ ఘనత ప్రభువుకి చెల్లును గాక. హల్లెలూయా. నిజంగా ఎంత అనుకూలమైన దేవుడు తన కృపనిచ్చి ఆ గ్రామం పట్ల దేవుడుకున్నటువంటి ప్రణాళిక, ఈ గ్రామంలో ఒక్కరూ నశించిపోకూడదు ఆశతో చాలా విషయాలు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఇంతవరకు దేవుని వాక్యాన్ని
దేవుని సేవకులకు, సంఘ పక్షాన, కుటుంబ పక్షాన ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. మరి ఈ సభల నిమిత్తమే ప్రత్యేకమైన కానుకలు ఎత్తబడుతున్నాయి. తదుపరి చివరి ప్రార్థన ఆశీర్వాదం ఉంటుంది. తర్వాత మీరు వచ్చిన వారందరికీ కూడా మీ కొరకు ప్రేమ విందును సిద్ధపరిచారు. దయచేసి ఒక్కరు వెళ్లకుండా అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాం. మరి కానుకలు వెతబడుతున్నప్పుడు పేపర్లో ప్రకటించబడే విధంగా దైవ ప్రధానం గారు వచ్చి ఒక పాట పాడి ప్రభునామాన్ని మహిమపరుస్తారు. ఈ పాట పడేటప్పుడు కానుకలు ఎత్తబడతాయి. మనసు
హల్లెలూయా. మంచిది. మరి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించబడుతుంది. దయచేసి గమనించండి. మీరు ఎవరైనా ప్రార్థన చేయించుకోవాలనుకున్నటువంటి వారు ఉంటే తప్పకుండా అయిపోయిన అనంతరం మీ దేవుని సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. రేపు ఉదయకాలం మరి పేపర్లో ప్రకటించబడిన విధంగా ఏర్ల వ్యవస్థాపకులు రెవెండ్ జి భాస్కర్ గారు, అదేవిధంగా యేసుమణి గారు, సాయంత్రం మరి పరిశుద్ధ గారు గుంటూరు పట్టణం నుండి కర్నూలు గాస్పల్ మినిస్ట్రీ వ్యవస్థాపకులు పరిశుద్ధ గారు సాయంకాలం మన మధ్యకు వస్తుంటారు కనుక ఉదయకాలం కూడా పరిశుద్ధ గారు ఉంటారంట. గమనించి మీరందరూ కూడా సిద్ధపడి మరి ఆ సమయానికి దేవుని సన్నిధికి వచ్చి దైవ ఆశీర్వాదాలు పొందుకోవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకున్నాం. దేవుని సేవకులు యేసుపతి భాష గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము స్వామి. మా ప్రభువా, మా దేవాయ, మీ కృపను బట్టి మంచి అనుకూలమైన వాతావరణం ఇచ్చి ప్రభు నేను నుండి ఈ స్వార్థ సభలు ప్రభా మీరు మంచిగా జరిగిస్తున్నందుకు మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము స్వామి. ఈ రెండవ దినంలో ఈ రెండవ కూటంలో మీరుండి ప్రభు ఇంతవరకు ఈ దాసు నిలువ పెట్టుకున్న ప్రభు ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి అత్యంత అవసరమైనటువంటి విషయాలు ప్రభా మీరు మనందరూ కూడా బోధించారు. తండ్రి మీ స్తోత్రాలు. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. తండ్రి భూమి ఉన్న ప్రతి మనిషికి నైనా రక్షణ అవసరం. ఆ రక్షణ అవసరత మీరు తెలియజేశారు. రక్షణ అంటే ఏమిటో మీరు తెలియజేశారు. రక్షణ ఇవ్వగలిగింది నాయన మీరు మాత్రమే, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే అని చెప్పిన ఆయన మీ దాసుని ద్వారా రుజువుపరిచారు. తండ్రి మీ స్తోత్రాలు. నిజంగా ఆయన దేవుడు లేని దేశంగా ఉన్న మా భారతదేశం ఒక్కసారి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు గురించినటువంటి సరైనటువంటి ఒక మంచి అవగాహనలోకి వచ్చినట్లుగా ప్రతి హృదయాన్ని తెరవండి బాబు. మీ స్తోత్రాలు. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. మీరు ఆస్తులకు నైనా మంచి భారం ఇచ్చి ఎందుకంటే మించినటువంటి ఆత్మ సంబంధమైన మంచి జ్ఞానం ఇచ్చి నాయన జ్ఞానవంతమైనటువంటి శోధన మీరు చేయించారు. తండ్రి మీ స్తోత్రాలు. మీ మాటలు విన్న ప్రతి హృదయంలో మీ మాటలు భద్రపరచబట్టాన్ని సాయించి ఇంకెందరూ ప్రభువా మిమ్మల్ని రక్షకునిగా గ్రహించలేదో అంగీకరించలేదో అట్టి ప్రతి ఒక్కరునైనా మిమ్మల్ని రక్షకునిగా గ్రహించి అంగీకరించి పాపములు ఒప్పును విడిచిపెట్టిన ఆయన మీ బాప్తిస్మం పొంది రక్షణ పొందిన ఆయన మీ రాజ్య వారసత్వం సంపాదించుకునే కృప చూపమని ప్రార్థిస్తున్నాం. తండ్రి మీ వాక్యం అందించిన దాసుని దీవించండి, విలాసాలు దీవించండి, కుటుంబాన్ని దీవించండి, సంఘాన్ని దీవించండి, పరిచయం దీవించండి బాబు. మీ స్తోత్రాలు ఆయన సమయ తండ్రి నాయన మరి పట్టుబడిన కానుకలు బట్టి పరిచయం ప్రార్థిస్తున్నాం. కానుకలనైనా మీ పరిచయ నిమిత్తం మంచి వడబట్టను సహాయించింది. అర్పించిన ప్రతి వస్తాన్ని మీరు దీవించండి. రెట్టింపు దయచేసి మీరు చేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా ఇలా అపరాధం క్షమించిన వారి ప్రకారం అపరాధం క్షమించుము, మేము శోధలోనికి వెళ్ళ కీడును తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని దివ్య సహవాసం. యేసుక్రీస్తు దేవుడు నేను ఆయన్ని బ్రతికినంత కాలం నమ్ముకుంటాను, నా బిడ్డలకి ఆయన పరిచయం చేస్తామని రాత్రి తీర్మానం చేసుకున్న వారికి ముందున్న సభలకు పరిచర్యక సదా తోడే నడిపించును గాక. అందరికీ వందనాలు.